హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విజయ్ బ్రదర్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విజయ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈరోజు మనం చూసే వెరైటీస్ అండి, మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే డిజైన్స్ ఏంటి, ఓకే, జనరల్గా అన్ని వెరైటీస్ మీద మనం ఆల్ ఓవర్ టోటల్గా మన దగ్గర ఉండే వెరైటీస్ అన్ని కూడా చూస్తాం. ఆల్ వెరైటీస్ కూడా చూస్తాం. ఓకే, మన ఫస్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చూడండి రా మ్యాంగో సిల్క్ అని వస్తున్నది. ఇప్పుడు రా మ్యాంగో సిల్క్. అవునండి. ఓకే, పట్టు లుక్ కనిపిస్తుంది కదా, మంచి షైనింగ్ ఉంది. అవునండి, ఇది రా మ్యాంగో సిల్క్ అనేది మనకి చూడడానికి ఒక కాటన్ స్టైల్ ఉన్నట్టు ఉంటుంది, అంటే ఒక లెనిన్ కాటన్ లాగా ఉంటుంది. ఇది ప్యూర్ సిల్క్ మీద వస్తుందండి. ఇది ఇందులో మనం తీసుకుంటే చూడండి, ఇందులో డిజైన్ మనం తీసుకుంటే ఈ షేడెడ్ వచ్చేసి ఇది అంతా మనకు ఒక డై షేడ్ లో వస్తున్నది. ఇందులో 2 కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నాం, పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మనకి. ఈ షేడెడ్ అనేది మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది డిఫరెంట్ అనేది, పింక్ అండ్ పీచ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ మీద బార్డర్ వచ్చేసి ఓన్లీ 3 ఇంచెస్ బార్డర్ తో మనం జరీ బార్డర్ తో ఇచ్చేసాం మనం ఇందులో. అలాగే బార్డర్ చూడండి, మనం తీసుకుంటే ఒక 6 ఇంచెస్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా ఉండేటట్టు ఇచ్చామండి. అంటే పార్టీ వేర్ లో మనం కట్టుకోవాలంటే మనకి గోల్డ్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి కలర్స్ మీద వచ్చేసి మనకి ఆర్నమెంట్ అనేది కూడా బాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఒక ఫ్లవర్ లోటస్ డిజైన్ లో మనకి ఇచ్చినట్టు డిజైనింగ్ ఇచ్చినారు. ఇది 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి చాలా బాగా కనిపిస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ నీమ్ జరీ కూడా మనకి యాంటిక్ స్టైల్ కూడా వచ్చేటట్టు ఉంటుంది. ఇది ఫుల్ జరీ మనకి శారీ అంతా కూడాను ఇదే విధంగా వస్తుందండి. ఫుల్ అండి, టోటల్ ఎండింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. ఎండింగ్ వరకు ఇదే విధంగా వస్తుంది. దీన్ని పళ్ళు తీసుకుంటే చూడండి, చాలా సింపుల్ గా మనం ఏంటంటే జరీతో మనం ఇచ్చినాము, గ్రాండ్ గా ఉంటుంది, సింపుల్ గా మనకు అనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ చూడండి, మనకి కొద్దిగా డార్క్ కలర్ కాంబినేషన్ లో మనం ఇచ్చినాము. ఇందులో మనకి పర్టికులర్ గా మనకు తెలుస్తుంది, మనకి పీచ్ కలర్ కాంబినేషన్స్. 2 కలర్ మనకి ఇందులో జరీ బోర్డర్స్ అనేది 2 వైపులో కూడా ఉన్నది కాబట్టి మంచి డిజైనర్ బ్లౌజ్ ప్యాటర్న్ స్టైల్లో మనం కుట్టించుకుంటే కూడా చాలండి. ఇటువంటి చాలా బాగుంటుంది, నీట్ గా. ఓకే, దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,950 రూపీస్ లో మనకు దొరుకుతుంది. 7,950 రూపీస్ లో ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. ఇది కూడా మనకి బెనారస్ లో వచ్చిన వెరైటీ అండి. బెనారస్ లోనే మనకి డిజైనర్ కలెక్షన్ అండి. ఇది బెనారస్ లో లెనిన్ సిల్క్ మీదే వచ్చినటువంటి వెరైటీ అండి. ఇప్పుడు దాకా మనం జూట్ వెరైటీ వస్తున్నది. ఈ స్టైల్లో మనం చూస్తే ఇది జూట్ శారీ అని అనుకుంటాం, కానీ జూట్ శారీ కాకుండా ఇది లెనిన్ లో వచ్చేసి నెట్ మీద వస్తుందండి. ఇందులో మనం ఈ డిజైన్ తీసుకుంటే పర్టికులర్ గా చూడండి, ఇదంతా మనకి ఒక బాదం షేప్ లో మొత్తం జరీతో మనం ఇచ్చినామండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. శారీ అంతా పార్టీ వేర్ లో మనం చూపిస్తున్నాం కాబట్టి చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది ఇందులో. అలాగే దీని బార్డర్ ఫస్ట్ మనం చూడండి, షోల్డర్ బార్డర్ తీసుకుంటే ఒక 3 ఇంచెస్ బార్డర్ తో మనం ఇచ్చేసాం. అటు ఇటు పింక్ కలర్ తో హైలైట్ చేసాం. అవునండి, కింద బార్డర్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ ఒక హ్యాండ్ స్టైల్, హ్యాండ్ వర్క్ ఏనండి. ఇదంతా కూడా మనకు ఒక టర్నింగ్ వర్క్ అంటుంటాం మనం, అటువంటి వర్క్ మీద మనం తయారు చేసినటువంటి. లీఫ్ లో కూడా మనకి 2 కలర్స్ ఇచ్చారు. అవునండి, ఫ్లవర్స్ లో కూడా 2 కలర్స్ ఇచ్చాం. ఆ కలర్స్ కూడా చూడండి, చాలా మంచి గ్రీన్, ఒక ప్యారెట్ గ్రీన్ కి డిఫరెంట్ కలర్ షేడ్స్, ఆరెంజ్, పీచ్, బ్లూ అండ్ పింక్, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో మనం ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఈ స్కర్ట్ బోర్డర్, డిజైనర్ బోర్డర్ అనేది ఎండింగ్ వరకు వస్తుందండి. ఫుల్ మొత్తం సారీ అంతా కూడా ఇది కంటిన్యూషన్ గా వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్. అవునండి, దీని బ్లౌజ్ చూస్తే చూడండి ఇలా ఉంటుంది. డిజైనర్ బ్లౌజ్ అంటే మనం ఒక లైన్స్ లాగా ఇచ్చేసాం దీంట్లో. ఇది మనకి ఆల్రెడీ నెట్ లాగా ఉంటుంది కాబట్టి దీని మీద మనం బెనారస్ ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ, ఈ క్లాత్ యాడ్ చేసుకుంటూ మంచి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ వైజ్ గా ఉన్న బోర్డరే ఇచ్చారండి. అటు ఇటు మనకి పైపింగ్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5,950 రూపీస్ లో మనకు వస్తుంది. 5,950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి ముంగా సిల్క్ అని ఇస్తున్నాం. ముంగా సిల్క్ కంప్లీట్. ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ వెరైటీ, చాలా డిఫరెంట్ గా మనం చేయించాము. ఎందుకంటే దీంట్లో చూస్తే మనం తెలుస్తుంది, ఒక సైడ్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనం చూస్తే గోల్డ్ కలర్. 2 సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కంప్లీట్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, సిల్క్ లో వస్తుంది మనకి ఇది. ఈ ఫ్యాబ్రిక్ మీద మనం కంప్లీట్ ప్రింట్ తీసుకున్నాం. మంచి ప్రింట్ అనేది మనం డిఫరెంట్ ప్రింట్ మనం డిజైనర్ తో చాలా డిఫరెంట్ ప్రింట్, మొత్తం ప్రింటింగ్ అన్నమాట. ఈ ప్రింట్ కూడా చూడండి, ఎక్కడే కానీ ఎటువంటి ఇది లేకుండా చాలా నీట్ గా ప్రింట్ అవుతుంది అన్నమాట. మనకి లైట్ కలర్ మీద వచ్చేసరికి ఇంకా బ్రైట్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది. సరే, మనకి ఇటువంటి సారీస్ ఏంటంటే చాలా డీసెంట్ గా కూడా ఉంటాయి, చాలా పార్టీలో మనకి ఒక ప్రత్యేకమైన స్పెషల్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఇటువంటి ఐటమ్ అనేది మనకి ఎక్కడ కూడా దొరకదు. ఇందులో మనకి 2 సైడ్ బోర్డర్ డిఫరెంట్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ ఇచ్చామండి. సారీ తయారవడం అనేది చాలా లేట్ అవుతుంది. తర్వాత దీని మీద ప్రింటింగ్ అనేది ఒక సారీ మీద ఇచ్చిన ప్రింట్ ఇంకొక సారీ మీద ఇవ్వమండి. ఓకే, చేంజ్ చేస్తూ అవునండి, ఒక డిజైనర్ స్టైల్లో సింగిల్ గా మనం ఇస్తామన్నమాట. ఓకే, ప్రింట్. దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా హ్యాండ్లూమ్ స్టైల్లో మనం ఇస్తున్నామండి. ఈ విధంగా వస్తుంది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, వైట్ అండ్ చాలా డీసెంట్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంది, అంటే గోల్డ్ బుటీస్. అవునండి, దీంట్లో వచ్చేసి మనం చూడండి లైట్ గా మనం బుటీస్ ఇచ్చేసాం, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు. ఇక్కడ బ్రైట్నెస్ అనేది కూడా ఈ జరీలో మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మనం జరీ అనేది చాలా మనకి బ్రైట్నెస్ కనిపిస్తుంది. ఇక్కడ వైట్ అనేది మనకి చాలా నీట్. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ సారీలో ఎలా అయితే మనకి 2 వేరియేషన్స్ తో బోర్డర్ ఇచ్చారో అదే కలర్స్ కాంబినేషన్ మనకి టోటల్ సారీ అంతా కంటిన్యూ చేస్తాం. అవునండి, ఇక్కడ మనకి చూస్తే మనకి ఏంటంటే ఇదంతా కూడా చాలా లైట్ గా ఉండేటట్టు ఉంటుంది. ఇటువంటి బ్లౌజ్ మనం ఇంకేం అక్కర్లేదండి, దీని మీద ఎటువంటి వర్క్స్ కానీ ఎటువంటి ఇది చేయించుకోవాల్సిన బ్లౌజ్ అనేది జస్ట్ ఊరికే ప్యాటర్న్ స్టైల్లో మనం ఈ 2 కాంబినేషన్ ఉపయోగించుకుంటూ కుట్టిస్తే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5700 రూపీస్ లో మనకు వస్తుందండి. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దామండి. ఎల్లో అండి, ఇది వచ్చి మనకి చిదంబరం సిల్క్ అని ఇప్పుడు మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామండి. చిదంబరం సిల్క్ అందులో ఒక డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయండి మనకి. చిదంబరం సిల్క్ అనేది మనం ఇంత ముందు కూడా మనం చూపించామండి. చిదంబరం సిల్క్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. ఇది చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్, సిల్క్ అండ్ కాటన్ మిక్స్ తో వచ్చినటువంటి. దీంట్లో వచ్చేసి మనకి ఎక్కువ శాతం ఏంటంటే చెక్స్, బుటీస్, థ్రెడ్ బోర్డర్స్, ఈ టైప్ ఆఫ్ సారీస్ అంతా కూడా ఈ విధంగా వస్తున్నాయి. ఇదేంటంటే ఆఫ్టర్ 30-35 ఇయర్స్ వాళ్ళు అందరూ కూడా కట్టొచ్చు, కానీ మీలాంటి వాళ్ళు కట్టడానికి కూడా దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ అనేది ఇస్తున్నాం మనం. పర్టికులర్గా మనం ఈ సారీ చూస్తే ఇందులో చూడండి మనం మస్టర్డ్ కలర్ తీసుకున్నాము. మస్టర్డ్లో వచ్చేసి లైట్ ఒక గ్రీన్ షేడ్ లాంటిది మిక్స్ చేసాం కాబట్టి మెంతి కలర్ అంటాం మనం. అటువంటి కలర్ అనేది దీన్ని మనం తీసుకున్నాం. దీని బార్డర్ మనం చూడండి, ఫస్ట్ బాడీ అంతా కూడా మనం పింక్ కలర్ బుటీస్ తో తీసుకున్నామండి. ఇదంతా కూడా థ్రెడ్ బుటీస్ వస్తుంది, ఎల్లో పైన పింక్. ఇదంతా కూడా బుటీస్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ బుటీస్. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. ఇదే విధంగా పైన బోర్డర్, ఇది వచ్చేసి మన పైన బార్డర్ వచ్చేసి షోల్డర్ బార్డర్ అనమాట. షోల్డర్ మీద వచ్చే బార్డర్ చూడండి 3 ఇంచెస్ బార్డర్స్ తో మనం ఇచ్చినాము. ఇందులో కూడా కొద్ది ఎలివేషన్ గ్రీన్ షేడ్ యాడ్ చేస్తూ మనం ఇచ్చినాము. ఇది షోల్డర్ మీద వచ్చే కింద బార్డర్ తీసుకుంటే చూడండి ఒక జరీ బార్డర్ ఇచ్చేసామండి, లైన్ లాగా వచ్చింది. దాని కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో, గ్రీన్ అంటే కూడా ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఇచ్చినాం. మిక్సర్ షేడ్ లో వచ్చి పింక్ కలర్ మీద ఎంబోజ్ లాగా వస్తుందండి మనకి వర్క్ అంతా కూడా. పళ్ళు వచ్చేసి మనకి చూడండి కల్నేత కలర్తో మన బార్డర్ ఏదైతే ఇచ్చినామో సేమ్ స్టైల్లో ఉండేటట్టు పోల్కా డాట్స్ అండ్ బాక్సెస్ లాగా మొత్తం కూడా జరీ హెవీగా కనిపిస్తుంది. సారీలో ఎక్కడ కూడా మనకి జరీ లేదండి, ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే ఇచ్చి మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. దీని బ్లౌజ్ తీసుకుంటే చూడండి మనకి బోర్డర్స్ కలర్ పళ్ళు కలర్లోనే మనం బ్లౌజ్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనం చూస్తే మనకి ఒక లైన్స్ లాగా ఇచ్చేసామండి. అలాగే ఇందులో మనం ఇచ్చిన బుటీ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది, అంటే లైట్గా కనిపిస్తుంది మనకి, అంతే ఒక ఎంబోజ్ స్టైల్లో మనకి ఉండేటట్టు మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ మీద వచ్చే శారీ అండి. కూడా కింద బోర్డర్ సేమ్ ఉంటుందండి పైన సారీలో వచ్చినట్లే సేమ్ బోర్డర్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 అండ్ చేంజ్ మీద వస్తుంది. ఇది వచ్చేసి మనకి కోటా సిల్క్ మీద వస్తుందండి. కోటా శారీస్ మనకి ఇంత ముందు ప్యూర్ జరీ కోటా అనేది మనకి అందరికి తెలుసు అండి. సేమ్ స్టైల్లో ప్యూర్ జరీ కోటా ఎలా ఉంటుందో సేమ్ స్టైల్లో అదే ప్యూర్ జరీ కోటా అనేటప్పటికల్లా ఇటువంటి శారీస్ లో మనకి ఇంత బుటీస్ ఇలా జరీ బార్డర్ వచ్చింది అంటే మినిమం కూడా మనకి 11,000-12,000 అలా ఉంటుంది. కానీ అదే ప్యాటర్న్ లో మేము తయారు చేసినటువంటి డిజైన్ మన సౌత్ లో తయారైనటువంటి డిజైన్స్ అండి. సిల్క్ అండ్ కాటన్ మిక్స్ తో వస్తున్నటువంటి మెటీరియల్ ఇది ప్యూర్ జరీ కోటా లాగే ఉంటుంది, సేమ్ ప్యూర్ జరీ కోటన్ అనమాట. దీంట్లో మనం తీసుకుంటే డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంటుందండి. ఇందులో మనం చూడండి పర్టికులర్ గా మనం ఈ కలర్ లో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాము. ఇదంతా కూడా శారీ అంతా కూడా ఫుల్ గా మనం బుటీస్ ఇస్తున్నాము, చిన్న బుటీస్ అనేది ఇస్తున్నాం, జరీ బుటీస్ ఇస్తున్నాము. అలాగే బార్డర్ పైన చూడండి మనకి పైన షోల్డర్ మీద బార్డర్ వచ్చేసి చంద్రకాంత కలర్ తో కాంబినేషన్ లో మనం తీసుకొని కడ్డీ బార్డర్ ఇచ్చినాం అన్నమాట. ఓకే, సాఫ్ట్ గా ఉంది కడ్డీ బార్డర్. అవునండి, ఇదంతా మనకి జరీ ఇంత ముందు అనుకున్నాం కదా ప్యూర్ దట్ ఈక్వల్ ప్యూర్ జరీ లాగే ఉంటుంది, కానీ ప్యూర్ జరీ కాదు అన్నమాట. ఇది 2 sides సేమ్ బార్డర్, 2 sides కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే, పళ్ళు చిన్న స్మాల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు, అది కూడా మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చే విధంగా వచ్చింది. అవునండి, బ్లౌజ్ ఈ విధంగా ఇస్తున్నామండి మనం, ప్లెయిన్ కలర్ అంటే ఆ బుటీస్ అనేది మిస్ చేసి మనం ఇటువంటి సారీస్ కంతా కూడా మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5100 రూపీస్ లో మనకు వస్తుందండి. 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. స్పెషల్ డిజైనర్ సారీ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చి మనకి మొత్తం వచ్చేసి జరీ టిష్యూ మీద వస్తుందండి. జరీ టిష్యూ. ఓకే, జరీ టిష్యూ మీద ఇప్పుడు మెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయండి, చాలా వెరైటీస్ వస్తున్నాయి.
ఇందులో వెరైటీ మనం చూస్తే ఫుల్ జరీ టిష్యూ మీద వచ్చేసి మనం చూడండి శారీ అంతా మనకి ప్లెయిన్ లుక్ కనిపిస్తుంది, మొత్తం గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. ఫ్యాబ్రిక్ అంతా మనకి ఏంటంటే దీంట్లో ప్లెయిన్ ఇస్తున్నాం, కానీ దీంట్లో ఇచ్చిన వెరైటీ డిఫరెంట్ మీరు వర్క్ ఏంటి అనేది మనం చూస్తాం. చూడండి ఇది ఫస్ట్ షోల్డర్ మనం తీసుకుంటే ఒక బెనారసీ బార్డర్ ఇచ్చేసి మనం పింక్ కలర్ యాడ్ చేస్తూ మనం ఒక పైపింగ్ లాగా తీసుకున్నామండి. ఇది వచ్చి మనకి షోల్డర్ మీద వస్తుంది, మెయిన్ షోల్డర్ పైన వస్తుంది, అలాగే కింద కూడా ఈ బోర్డరే కంటిన్యూ అవుతుందండి. ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా పికాక్ అంటే పురుగు విప్పిన నెమలు ఎలా అయితే ఉంటుందో అప్లిక్ వర్క్ తో ఇచ్చారు. అప్లిక్ వర్క్ అండి కంప్లీట్. 2 కలర్ కాంబినేషన్ లో మనకు వస్తుంది. చూడండి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ లో మంచి వర్క్, అప్లిక్ వర్క్ అనేది చాలా నీట్ గా వర్క్ చేసి వస్తుంది అన్నమాట. పళ్ళు కూడా సేమ్ అండి. అవునండి, పళ్ళులో కూడా మనం సేమ్ స్టైల్ మనం బార్డర్ ఎలా ఇచ్చాము సేమ్ స్టైల్లోనే మనం పళ్ళులో కూడా ఇచ్చినాం మనము. ఓకే, అంటే ఎల్ షేప్ లో వచ్చింది డిజైన్. అవునండి. ఓకే, దీంట్లో మెయిన్ అసలు అట్రాక్టివ్ ఏంటంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చామండి మనం ఇందులో. చూడండి ఈ విధంగా ఫుల్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ఇస్తున్నాం దీంట్లో, విత్ బార్డర్ తో వస్తుంది మనకి. మొత్తం చాలా గ్రాండ్ గా ఉంది. అవునండి, మనం శారీలో మనం మీరు అనుకున్నట్టు కొద్ది ప్లెయిన్ అనిపించినా కూడా ఈ బ్లౌజ్ తో మనకి ఏంటంటే దాని అందం అనేది రెట్టింపు అవుతుంది. బ్లౌజ్ ఇంత గ్రాండ్ గా ఇచ్చారు కాబట్టి శారీ ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుందండి పైన పార్ట్, ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ అవుతుంది. అందుకోసమే ఆ శారీలో పైన అంతా కూడా మనం ఏంటంటే ప్లెయిన్ గా ఇచ్చాం అన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4100 రూపీస్ లో మనకు వస్తుందండి. 4100 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. చాలా బ్యూటిఫుల్ గా దీనిపైన అంతా కూడా మనకి బోర్డర్ లో అప్లిక్ వర్క్ ఇచ్చారు, అలాగే డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ శారీ ఓకే, ఇక్కత్ పట్టు. బ్లాక్. అవునండి, ఇక్కత్ పట్టు అనేది చాలా ఫేమస్ ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కత్తులో చాలా డిజైన్స్ ఇస్తున్నామండి, ఇప్పుడు రకరకాల డిజైన్స్ ఇస్తున్నాం. బ్లాక్ మీద చాలా మంచి డిజైన్ వచ్చింది. అవునండి, ఇక్కత్ అనేది మనకు తెలుసు ఇప్పుడు చాలా ఫేమస్ నడుస్తుంది. దీంట్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. అయితే మనం స్పెషల్ గా తయారు చేయించినటువంటి డిజైన్ ఏంటంటే చూడండి మనకి బ్లాక్ మీద వచ్చేసి ఒక అంబారీ డిజైన్, మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేది కనిపిస్తుంది. ఎలిఫెంట్ అండ్ బర్డ్స్ కూడా అండి, పికాక్ వస్తుంది మంచిగా, ఇది ప్యారెట్స్ ఇవన్నీ ఇస్తూ మనకి ఫుల్ శారీ అంతా కూడా ఏంటంటే ఈ డిజైన్ అనేది వస్తుందండి. మనం ఎప్పుడు ఇక్కత్ లో లైన్స్ వైజే చూస్తూ ఉంటాం కానీ డిజైన్స్ చూడలేదు. అవునండి, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇక్కత్తులో మనకి 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి. నిలువు ఇక్కత్తు, అడ్డం ఇక్కత్తు, డబుల్ ఇక్కత్తు అని ఒక రకాలు. అది అందరికీ తెలియదండి. అంటే అది ఒక నిలువు ఇక్కత్తు అంటే దీంట్లో వచ్చిన ఇక్కత్తులో డబల్ డిజైన్ అనేటప్పటికి కొద్ది కాస్ట్ ఎక్కువ పడుతుంది. అంటే నేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ వచ్చేసే డిజైన్ ఒకటి ఉంటుంది, నేసేటప్పుడు సెట్ చేసుకొని నేసే డిజైన్ ఒకటి ఉంటుంది. ఈ 2 డిజైన్స్ వల్ల రేట్ అనేది అందులో వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కత్తులో ఉండేటప్పటికి మనం జనరల్ గా చూస్తుంటాం ఇంతే డిజైన్ ఉంది మన దగ్గర, అది రేట్ తక్కువ పడింది, అదే డిజైన్ అంతే డిజైన్ ఉంది ఇందులో రేట్ ఎక్కువ పడింది ఎందుకు అని అంటారు. అనేది ఏంటంటే కారణం ఇదే అండి. నేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా నేసేటప్పుడు రావాల్సిన డిజైన్స్ అనేది కూడా ఇది కరెక్ట్ గా సెట్ చేసుకుంటే గానీ ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకి రాదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దీని కాస్ట్ అనేది రెట్టింపు అవుతుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకుంటుంది. మంచి పనివాడు మాత్రమే ఇటువంటి డిజైన్స్ అనేది వేయగలుగుతారు. అలా కాకుండా నేస్తున్నప్పుడు ఆల్రెడీ పడుతుండే డిజైన్స్ అనుకోండి, అది ఎవరైనా నేయగలుగుతారు, దాని రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం జనరల్ గా చూస్తుంటాం ఇట్లా లైన్స్ లాగా ఇక్కత్తు అలాంటివన్నీ కూడా ఏంటంటే నేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది కాబట్టి అవన్నీ కూడా రేటు కూడా తక్కువ పడుతుంది మనకి. ఇప్పుడు ఇందులో చూస్తే మనకి చూడండి డిజైన్ అనేది దీంట్లో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి వర్క్ అండి. ఇదంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. ఫుల్ మిడిల్ పార్ట్ లో బ్లాక్ పైన మనకి ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా అందంగా వచ్చింది. అవునండి, బోర్డర్స్ ఈ బార్డర్స్ చూడండి మనకి షోల్డర్ బార్డర్ వచ్చేటప్పటికల్లా మనకు జరీ బార్డర్ ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ తీసుకున్నాము. బెనారసీ స్టైల్లో ఉండేటట్టు మనం డైమండ్ డిజైన్ తో మనం, అలాగే దీనిపైన ఒక ప్లెయిన్ జరీ కూడా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చినాం. దీని వల్ల ఏంటంటే పింక్ అండ్ పీచ్ ఈ ఎయిర్వేషన్ వల్ల చాలా డిఫరెంట్ గా కూడా మనకు కనిపిస్తుంది, చాలా అందంగా. బిగ్ బార్డర్ ఈ బిగ్ బార్డర్ అనేది కూడా ఎయిర్వేషన్స్ లో మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్ లో చూసినట్లయితే మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కదండి జరీలో, కింద బోర్డర్ లో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ కొంచెం లెంతీగా కూడా వచ్చింది, బార్డర్ లెంతీగా కూడా ఇచ్చారు. పైన మనం షోల్డర్ బార్డర్ కన్నా కూడా పైన కింద వచ్చే మన బార్డర్ కొద్దిగా లెంతీగా కూడా ఉంటుంది. ఓకే, చాలా అందంగా కూడా ఉంటుందండి. ఇటువంటి డిజైన్స్ లో మన షోల్డర్ మీద మనం పిన్ మీరు స్టెప్ పెట్టుకున్నా పర్వాలేదు, సింగిల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పళ్ళు డిజైన్ తీసుకుంటే మనకు ఒక కడ్డీ బార్డర్ లాగా మనం ఇచ్చేస్తామండి. ఇది కడ్డీ బార్డర్ స్టైల్లో మనకు వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ వచ్చేసి మనం పింక్ కలర్ కాంబినేషన్ లో ఇస్తున్నామండి మనము. ఓకే, టోటల్ అంటే పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది. మొత్తం కూడా సేమ్ బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ బోర్డర్స్ సారీలో ఉన్నట్టే ఇచ్చేసారు. అవునండి,
ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,800 రూపీస్ లో మనకు వస్తుందండి. 10,800 కి ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉందండి. మీరు ఇంతకు ముందు మనకి విజయ్ గారు చెప్పినట్లు ఈ నేతలోనే మనకి డిజైన్ అనేది సపరేట్ గా చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ప్యూర్ ఇక్కత్ పట్టు అండి. ఇందులో వచ్చి చాలా డిజైన్ మన కాటన్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుందండి. 2000 రేంజ్ నుంచి ఇక్కత్ పట్టులో స్టార్ట్ అవుతుంది కాటన్ నుంచి. ఇందులో సీకోలో వచ్చేటికి ఇప్పుడు చాలా స్పెషల్ గా వస్తుంది సీకో వెరైటీస్ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా చూస్తాం. 3000 నుంచి స్టార్ట్ అయ్యి 4000 లో మంచి వెరైటీ కూడా మనం ఇస్తున్నామండి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కుప్పడం వెరైటీ అండి. మనం ఇంత ముందు నుంచి చూస్తున్నాం, చాలా ఎపిసోడ్లో కూడా మనం చూపిస్తున్నాం. కుప్పడం అనేది మన దగ్గర స్పెషల్గా మనం తయారు చేస్తున్నాం. దాంట్లో రకరకాల డిజైన్స్, చాలా ప్యాటర్న్స్ కూడా మన దగ్గర వస్తున్నాయండి. అందులో ప్యాటర్న్ ఒకటి మనం ఇందులో చూస్తామండి. ఇది వచ్చేసి మనకి మంచి బ్రిక్ కలర్, బ్రిక్ షేడ్ లో ఇచ్చినటువంటి కలర్ షేడ్ మీద మనకి మంచి మస్టర్డ్ ఎల్లో మీద కాంబినేషన్ లో తీసుకున్నామండి. చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ పైన బార్డర్ చూడండి, మనకు వచ్చేసి మస్టర్డ్ కలర్ అనేది చాలా థిక్నెస్ గా, చాలా సాఫ్ట్ గా ఉండేటట్టు పట్టుతో వస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్లెయిన్ ఉంటుంది చూడడానికి, మనకి చాలా ప్లెయిన్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా ఇచ్చే జరీ బోర్డర్ కాకుండా మనకి అవునండి, ప్లెయిన్ ఇస్తున్నాం. దీంట్లో మెయిన్ వచ్చేసి బార్డర్ అండి. బార్డర్ మీద మనం చూస్తే మస్టర్డ్ షేడ్ మీద చూడండి, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో 2 రకాల జరీలు యూస్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ లో మనకి చూస్తే ట్రయాంగిల్ షేప్ లో, అవునండి, ఇదంతా కూడా మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే బార్డర్ మీద స్టిచింగ్ వర్క్, కంప్లీట్ కూడా ఇది ఏంటంటే హ్యాండ్ వర్క్ అండి. బార్డర్ మీద వచ్చిన హ్యాండ్ వర్క్. రెగ్యులర్ గా చూసే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా మనకి ఏంటంటే ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ టైప్ లో మనకి బాక్సెస్ మోడల్స్ లో ఇచ్చారు అన్నమాట. ఇటువంటి సారీస్ అంతా ఏంటంటే చూడండి, ఫుల్ సారీ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చాం, కానీ బార్డర్ ఒకటి మాత్రమే మనం హైలైట్ చేసాం. ఇటువంటి సారీస్ ని మేము చెప్పడం ఏంటంటే స్టెప్ పెట్టుకుంటే ఈ హైలైట్, ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ బాగా కనిపిస్తుంది. తర్వాత దీనికి ఇచ్చిన కలర్ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనం మీకు ఎటువంటి ఆర్నమెంట్ జ్యువెలరీ వేసినా కూడా హైలైట్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది కదండి. మంచి బ్రిక్ రెడ్ కి మంచి మస్టర్డ్ ఎల్లో ఇస్తున్నాం కాబట్టి పార్టీ వేర్ కూడా మనకి చాలా బాగా మంచి హైలైట్ అవుతుంది దీంట్లో. దీని పళ్ళు తీసుకుంటే మనకి బార్డర్ లో ఎటువంటి మనం డిజైన్స్ ఇచ్చినాము సేమ్ స్టైల్లో మనం పళ్ళు ఇచ్చినాము. గోల్డ్ అండ్ సిల్వర్ ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి సిల్క్ అంతా కూడా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ అన్నమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు మరి? దీని బ్లౌజ్ తీసుకుంటే మనము సేమ్ ఎల్లో కలర్ పళ్ళులో మనం ఇచ్చినటువంటి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో ఇస్తున్నామండి. కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంటుంది. బోర్డర్ సైజెస్ కూడా సేమ్, కాకపోతే డిజైన్ మిస్ చేశారు. అవునండి, దీంట్లో మనం ఇటువంటి సారీస్ కి ఏంటంటే మనం వర్క్ చేయించుకోవచ్చు, కావాలంటే బ్లౌజ్ లో కూడా వర్క్ చేయించుకోవచ్చు, ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుని కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కలర్ చాయిస్ దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి, కానీ ఏంటంటే చాలా లేట్ గా వస్తుంది. ఇది రావడం కూడా చాలా ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం ఇస్తున్నాం అనమాట. డిఫరెంట్ వెరైటీస్ అనేది ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6,200 రూపీస్ లో మనకు వస్తుంది. ఓన్లీ 6,200 రూపీస్ కి మంచి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ విజయ్ బ్రదర్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసే సారీస్ మాత్రమే కాదు, పట్టు సారీస్, అలాగే డిజైనర్ కలెక్షన్స్, పెట్టుబడి సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం పట్టు ఉందండి, పట్టు ఫ్యాబ్రిక్. అవునండి, పట్టు మీద. అయితే ఇది వచ్చేసి మనకి బెనారస్ పట్టు మీద వస్తుంది. బనారస్ పట్టు కలర్ మాత్రం మంచి కలర్ అండి, పింక్ అండ్ ఆరెంజ్. అవునండి, పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ మీద వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకోటి సిల్క్ లో వచ్చిన స్పెషల్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు లైట్ వెయిట్ ఉంటుంది. ఈ బెనారసీలో ఇంకొక వెరైటీ ఏంటంటే అండి, ఇది నల్లగదండి. ఈ షేడ్స్ ఇవన్నీ కూడా మనకి అంటే ఐరన్ అవసరం లేదు, ఐరన్ అవసరం, ట్రింకిల్ ఫ్రీ లాగా ఉంటుంది. మనం జస్ట్ చేసుకో, ఇప్పుడు ఇలా మనం నలిపినా కూడా ఏంటంటే బట్ట ఊరికే నార్మల్ అయిపోతుంది, అలా ఉంటుంది అనమాట. ఇందులో ఉన్న స్పెషల్ అంటే ఇందులో ఇచ్చిన క్వాలిటీని బట్టి కూడా అది ఉంటుంది అనుకోండి. ఈ సారీ అంతా మనం చూస్తే చూడండి, మనకి లోపల డిజైన్ అంతా మనం చిన్న బుటీ స్టైల్లో మనం ఇచ్చాం, గోల్డ్ కలర్ స్టైల్, బడ్ మోడల్ చాలా చిన్న డిజైన్ అండి, చాలా క్యూట్ గా ఉంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే సిల్క్ థ్రెడ్ తో వచ్చేటువంటి వెరైటీ అండి. చూడడానికి మనకి జరీ లాగా అనిపిస్తుంది, కానీ సిల్క్ థ్రెడ్ మీద మనకి ఇస్తున్నాం ఈ బుటీస్ అంతా కూడా మనం. ఇందులో మనం బార్డర్ చూడండి, షోల్డర్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనం ఇస్తున్నాం. ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇందులో మెయిన్ వచ్చేసి మనకి కింద బార్డర్ అండి. ఈ బార్డర్ మీద మనం తీసుకుంటే ఒక పైతానీ స్టైల్లో మనం బార్డర్ ఇచ్చామండి. ఇది ఈ పైతానీ స్టైల్లో వచ్చేటట్టు బార్డర్ వస్తుంది. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మళ్ళీ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, అంటే కింద బార్డర్ లెంతీగా వచ్చింది. అవునండి, ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి కంటిన్యూషన్ గా. పళ్ళు పార్ట్ తీసుకుంటే ఈ విధంగా పళ్ళు వచ్చేసి ఈ విధంగా సింపుల్ గా మనం ఉన్నట్టు ఉంటుంది. చాలా లైట్ వెయిట్ తో ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. బ్లూ అండ్ గోల్డ్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి విత్ బార్డర్ తో మనం ఇస్తున్నామండి. బార్డర్ తో ఇస్తున్నాం కాబట్టి మంచి వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి. దీనికి
ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుని కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా. ఓకే, కలర్ కాంబినేషన్ మాత్రం రేర్ కలర్స్ అండి, పింక్ అండ్ అంటే ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది. సో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, దానికి బ్లూ కలర్ కూడా యాడ్ అయ్యేసరికి ఇంకా అందం వచ్చింది. సెకండ్ వైపు బోర్డర్ అనేది మనకి ఈ సారీలో బాగా హైలైట్ చేశారనమాట. స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి కింద బోర్డర్ అనేది చక్కగా షోల్డర్ పార్ట్లో నీట్గా కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9360 రూపీస్లో మనకి వస్తుంది. 9360 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? లేదండి, ఇదంతా కూడా ఏంటంటే స్పెషల్ డిజైనర్ వేరు, ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది. డిజైనర్ సారీస్ అన్ని ఆల్మోస్ట్ అంతే అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం చూడండి పట్టు మీదండి, పట్టు సారీ. అవునండి, లైట్ వెయిట్ పట్టులో మన దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తుంటాయి. చాలా మంది మనకు ఇప్పటిదాకా చూసాం చాలా డిజైన్స్ కూడాను. అయితే ఇప్పటిదాకా మనం చూసే డిజైన్స్ అంతా ఏంటంటే మనం జనరల్ గా బ్రొకెట్స్ ఇవన్నీ చూస్తుంటాం. అసలు జనరల్ గా బ్రొకెట్ అనేటప్పటికి పెళ్లి కూతురు లేదంటే పెళ్లి దగ్గర వాళ్ళు కట్టుకోవాలి. కానీ కొన్ని మనం పెళ్లికి వెళ్ళే వాళ్ళు ఎటువంటి సారీస్ కట్టుకుంటే బాగుంటుంది, వాటి మీద చాలా డిజైన్స్ ఇచ్చినామండి. అంటే బూటీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాం మనం. ఎందుకంటే జనరల్గా మనం బయట కట్టుకున్నా కూడా ఏంటంటే మనకి యాక్వర్డ్గా అనిపించకూడదు, మనం ఎక్కడికో వెరీ రెడీ అయ్యి వెళ్తున్నాము అనేది లేకుండా ఉండాలి. చాలా చూడడానికి సింపుల్గా ఉండాలి, కానీ మంచి ఎలిగెంట్గా కూడా ఉండాలి. అటువంటి డిజైన్స్ కోసం తయారు చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా. ఇందులో మనం చూస్తే చూడండి మంచి మెంత్ కలర్, మస్టర్డ్ మెంత్ కలర్ మేము తీసుకున్నాం మనం వచ్చేసి. ఇందులో చెక్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో పింక్ కలర్ చెక్స్ ఇస్తున్నాము. ఈ చెక్స్ లోనే మనం బుటీస్ ఇస్తున్నామండి. ఇక్కడ చూడండి పింక్ కలర్ బుటీ వస్తుంది మనకి చెక్స్ డిజైన్ తోనే. అలాగే ఇక్కడ చూస్తే మనకి గోల్డ్ కలర్ బుటీ అనేది కనిపిస్తుంది ఇందులో. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఫుల్ శారీ అంతా బూటీస్ అనేది వస్తుంది అనమాట. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి మొత్తం టోటల్ గా ఇలాగే వస్తుందండి. బోర్డర్ చూస్తే మనకి ఇదండి ఒక 4 ఇంచెస్ జరీ బోర్డర్ అనేది మనకి చాలా గ్రాండ్ గా చెక్స్ బోర్డర్ తో మనకి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. అలాగే కింద బోర్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే మనం ఇస్తున్నాం అన్నమాట. రెండు వైపులా కూడా ఒకటే టైప్ ఆఫ్ స్టైల్లో. దీనికి పళ్ళు మాత్రం మంచి బ్రైట్ గా ఇచ్చారండి, డార్క్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ మంచి కాంట్రాస్ట్ కలర్ లో మనం పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇందులో ఇచ్చిన డిజైన్ కూడా చూడండి జరీ అండ్ జూట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తున్నాం అన్నమాట. ఇది పళ్ళు కూడా చాలా వెయిట్ లేకుండా చాలా వెయిట్ లెస్ లో సింపుల్ గా ఉండేటట్టు ఉంటుంది, కానీ అలాగే డిజైనర్ స్టైల్లో కూడా ఉంటుందండి. కానీ ఈ కలర్స్ కాంబినేషన్ రేర్ కలర్స్ అండి. మనకి ఆల్మోస్ట్ దగ్గర సంపంగి కలర్ కాంబినేషన్ కి డార్క్ రాణి పింక్ కలర్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్లౌజ్ విత్ ప్లెయిన్ విత్ బార్డర్స్ ఇస్తున్నామండి. 2 సైడ్ బార్డర్స్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి మంచి డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా సారీ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ తో కూడా కావాలంటే కూడా సారీ కలర్ కాంబినేషన్ లో వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6300 రూపీస్ లో వస్తుందండి. 6300 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఇందులో వెరైటీస్ మన దగ్గర ఏంటంటే 4600 నుంచి స్టార్ట్ చేస్తాం. పట్టులో అండి 4600 లో స్టార్ట్ చేస్తే ఇటువంటి వెరైటీస్ బుటీక్ స్టైల్లో మనం మన దగ్గర లీస్ట్ అంటే కూడా 657 వరకు మనకి మంచి వెరైటీస్ ఇస్తామండి. చాలా బాగుంది. 4600 రూపీస్ నుంచి 7000 లోపు మనం ఇలాంటి బుటీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం ఇవ్వగలుగుతాం. పట్టు సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్. అంతేకాకుండా విజయ్ బ్రదర్స్ లో మనకి పార్టీ వేర్ కలెక్షన్స్, అలాగే మనకి పెట్టుబడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఓకే విజయ్ గారు, విజయ్ బ్రదర్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, విజయ్ బ్రదర్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ లో సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.